హాయ్ ఫ్రెండ్స్, ఫీజు బోర్డు దగ్గర వైర్లు చూడండి ఎంత దారుణంగా కాలిపోయినాయో. అసలు ఏమైందంటే ఇంట్లో ఫీజు పోయినప్పుడు కొంతమంది మళ్ళీ పోకూడదని చెప్పి చాలా మందంగా అయితే వేస్తా ఉంటారు. అసలు అట్లా చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా వైరింగ్ మొత్తం కాలిపోయే అవకాశం ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి, ఫీజు ఎలా వేయాలో చూపిస్తాను. ఈ వైర్లు చూడండి ఫ్రెండ్స్, కడిమిలెట్ తో పట్టుకుంటేనే బూడిద కింద అయితే రాలిపోతున్నాయి మొత్తం. ఇంకా వెనకాల ఉన్న చెక్క బోర్డు కూడా అయితే ఓపెన్ చేశాను. వైర్ అయితే హీట్ కి ఫుల్ గా మెల్ట్ అయిపోయింది లోపల. ఇంకా వైర్ ని బయటికి లాగా చూస్తే చక్కకైతే అతుక్కుపోయింది బాగా. పక్కనే ఫేస్ వైర్ కూడా ఉంది. ఒకవేళ దానికి అంటుకొని ఉంటే ఇంట్లో ఉన్న కరెంట్ వైర్లు మొత్తం కాలిపోయి బూడిద అయితే అయిపోయాయి. అంతేకాదు ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు కూడా పోయాయి. ఇంకా వైర్ ఎక్కడ దాకా మెల్ట్ అయిందో అక్కడ నుంచి నేను కట్ చేసి జాయింట్ అయితే బిగించేశాను. ఇంకా ఫీజు ఎలా వేయాలో చూపిస్తాను కదా. ఫీజు అయితే వేద్దాం. ఇదిగోండి, నేను తీసిన దానికి చాలా తేడా ఉంది. మనం ఫీజు ఏ విధంగా వేయాలంటే లోడ్ ఏమన్నా ఎక్కువ అయితే టప్ అని కొట్టేసేలాగైతే సన్నగా వేయాలి. మనం వైర్ కట్ చేసిన తర్వాత లీవ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక 3-4 తీసుకొని అవి మెలుకు చుట్టేసి ఇలా ఫీజు వేసుకుంటే సరిపోతుంది. ఇంటికి ఫీజు పెట్టేది లోడ్ ఏమన్నా ఎక్కువైనా స్విచ్ బోర్డు లో చిన్న షార్టేజ్ ఏమన్నా వచ్చినా ఇలా వైరింగ్ కి ఏ ప్రాబ్లం రాకుండా ఫీజు అయితే పెడతారు. అంతేకాని ఫీజు దగ్గర వైర్ అంత మందం వేస్తే ఇలాగే ఇంటి వైరింగ్ మొత్తం కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా మీ ఇంట్లో ఫీజు పోతే వీడియోలో చూపించిన విధంగా సన్నగా వేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ యూజ్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో చూస్తున్నట్లయితే ఫాలో కొడతాం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్, బై.